సంతోషం అనిపిస్తుంది. అసలు 11 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో కూడా నాకు అసలు తెలియడం లేదు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతామండి. ఎందుకో ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినా కూడా మామూలుగానే మళ్ళీ నేను ఎందుకో చూస్ చేస్తున్నాను. ఈ తర్వాత చూస్తే ఇంకా ఈ 3 ఏళ్లలో నాగరాజు సార్ వచ్చాక అసలు పాఠశాల అనేది చాలా ట్రమెండస్గా చేంజ్ అయిపోయింది. అసలు ఎంత అభివృద్ధిలోకి వచ్చిందంటే ఇంకా అన్నీ ఎక్కడున్నా మనమే పాములపాడు అన్నంత ఇదిగా వచ్చింది. అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమంటే ఇంకా అవకాశం ఉండే ఇక్కడే నిజంగా చెప్పాలంటే రిటైర్మెంట్ అయినా బాగుండేమో అనేటట్టుగా అనిపిస్తుంది. మన పాములపాడే డిస్ట్రిక్ట్లో ఫస్ట్ అవ్వడము, షైనింగ్ స్టార్స్ అవ్వడము అసలు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఉపాధ్యాయుల సహకారం ఇదంతా నిజంగా ఎప్పటికీ మరవలేండి. మీరు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని మేము ఎక్కడున్నా అదే ఆశిస్తాము. నిజం చెప్పాలంటే మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత అనేది ఎప్పటికీ మరవలేండి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రవీంద్ర సార్ రావడం అనేది ఒక రకంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎక్కడ అంటే కొద్ది రిజల్ట్స్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎందులో అయినా కూడా ఫస్ట్గా ఉండేటట్టుగా సార్ చాలా కృషి చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు కూడా ఒక టీం వర్క్తో ఇది నా పని అది నా పని అనుకోకుండా అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. మీరందరూ ఇంకా ఉన్నత శిఖరాలతో చేరుకోవాలి. నాతో పాటు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ మధ్యలో కూడా చాలా బాండింగ్ ఉంది. ఏమంటే పర్సనల్గా మనం అందులో ఏమంటే ఒకే చోట మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మీ అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్ టు ఆల్ ఎవరీవన్.